సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. 4 క్రిస్మస్లు మీకు తెలియచేయాలి. ఒకటి ఏమిటంటే ఇంటి క్రిస్మస్. ఇల్లు బాగా శుభ్రము చేయాలి. ఇంట్లో సామానులన్నీ బయటికి తీయాలి. ఇల్లంతా బాగా శుభ్రం చేయాలి. మా అమ్మగారు మా ఇంట్లో ఉండే ప్రతి సామానులు, స్పూన్తో పాటు సామానులు పెట్టే బల్లలు కూడా కడిగించేసేవారు. అక్కడ నీళ్లు బాగుంటాయి, చిన్న చిన్న కాలువలు ఉంటాయి కనుక సామాన్లన్నీ కడిగేస్తారు తీసుకెళ్ళి. దాని పేరు ఏమిటంటే ఇంటి క్రిస్మస్. రెండోది ఏమిటంటే కంటి క్రిస్మస్. కంటికి బాగా కనబడేటట్లుగా ఇంటికి పెయింట్లు వేస్తారు, ఇంటి పైన స్టార్ కడతారు. కొన్ని ఇళ్ళు చాలా చక్కగా తయారు చేస్తారు, కొన్ని ఇళ్లలో లైటింగ్ పెడతారు. బిల్డింగ్ అంతా చాలా అందంగా కనబడతా ఉంటుంది. దాని పేరేమిటంటే కంటి క్రిస్మస్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంటి క్రిస్మస్ కంటి క్రిస్మస్ చేయవచ్చా చేయకూడదా? చేయవచ్చు. ఒకటి ఇంటి క్రిస్మస్, రెండోది ఏమిటంటే కంటి క్రిస్మస్, మూడోది ఏమిటంటే ఒంటి క్రిస్మస్. అంటే కొత్త బట్టలు వేసుకోవటం. కొత్త బట్టలు క్రిస్మస్కి వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఒక ఆయన అంటాడా, కొత్త బట్టలు లేకపోతే పండుగ కాదా? కొత్త బట్టలు ఎందుకు వేసుకోవాలి అనేవాడు మా ఊర్లో ఒక ఆయన. ఆయన పుట్టినరోజు వచ్చింది, ఆయన కొత్త బట్టలు వేసుకున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నీ పుట్టినరోజు కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావు? కొత్త బట్టలు వేసుకుంటే నా పుట్టినరోజు అంటే, లేదు లేదు పుట్టినరోజు అంటే ముఖ్యమైన రోజు కదా, నేను పుట్టినరోజు సంతోషంగా లేకపోతే పాత బట్టలు అయితే ఎట్లా, అందుకే కొత్తవి కుట్టించుకున్నాను అన్నాడు. మరి నువ్వు పుట్టినరోజుకే కొత్త బట్టలు అయితే దేవుడు లోకములో జన్మించిన రోజు ఇంకెలాగ వేసుకోవాలి? ఏమంటావు? అప్పుడు ఆయన అన్నాడు, నిజమే నేను చేసింది పొరపాటే. క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకోవాలి, అది తక్కువ రేటు బట్టలైనా కానీ. ఏదో విలువైన బట్టలు వేలు వేలు పెట్టి కొనియాలనేది కాదు. సరిపడగా స్తోమతను బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి. కొన్ని కుటుంబాల్లో ఇంత పెట్టే కొనండి అంటారు, అలాగ అనకూడదు. ఎంత చెట్టుకి అంత గాలి. ఎలాగున్నా దేవుని స్తుతించి అసలు పండుగలోకి వెళ్ళిపోవాలి. కనుక మొదటిది ఏమిటంటే ఇంటి క్రిస్మస్, రెండవది కంటి క్రిస్మస్, మూడోది ఒంటి క్రిస్మస్, శరీరానికి కొత్త బట్టలు వేసుకోవటం. నాలుగోది ఏమిటంటే పంటి క్రిస్మస్, మాంసాలు బాగా తినేటువంటి రీతి అన్నమాట. అంటే మేక మాంసము, పొట్టేలు మాంసం, అలాగే కోళ్ళు మాంసం చేసి ఈ పంటి క్రిస్మస్ అంతా చేసేసుకుని మీరు చర్చికి వచ్చేస్తే ఇక్కడ అసలైనటువంటి క్రిస్మస్ జరుగుతుంది. దానికి మనందరము పాల్గొందామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి 4 చెప్పాను. కొంతమంది 4 చేసి చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటారు. అసలు అర్థమే కాదన్నమాట. ఇవన్నీ చేస్తారు, చర్చికి వెళ్ళరు. కానీ కొంతమంది చర్చికి వెళతారు కానీ సగములో వెళతారు. ఇవన్నీ చేసి అసలైనది చేయరు. ప్రభునందు ప్రియులారా, ఇవి చేసి మానేయటము కాదు కానీ ఈ 4 అసలైనది చేయాలి. అసలైన దానికంటే దేవునికి మహిమ కలిగే పండుగను చేయాలి. క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా. క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా. అయితే అసలు ఎలా చేయాలి పండుగ? చర్చి బాగా డెకరేట్ చేస్తారు, మంచిది. రకరకాల పేపర్లు అంటిస్తారు, మంచిది. చాలా దేదీప్యమానముగా కనబడుతుంది, లైటింగ్ పెడతారు, మంచిది. ఈ రోజున మీకు క్రిస్మస్ను గూర్చి తెలియచేయాలి అనుకుంటున్నా. అదేమిటంటే దర్శన క్రిస్మస్. బైబిల్లో దర్శన క్రిస్మస్ మనము చూస్తాము.
సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనములో దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వినాలి ప్రియులారా. ఈ వచనములో ఉండే బిలాము అనబడే ప్రవక్తకే మహోన్నతుని విద్య కలిగింది. మహోన్నతుండగు మనుషులను మహోన్నతుండగు మనుషులను గృహాన చేర్చును యెహోవా తండ్రి. మహోన్నతుండగు మనుషులను ఈ గృహాన చేర్చును యెహోవా తండ్రి అనగా పరలోక పరిశుద్ధులు కార్యక్రమములో ఉంటారు. పేతురాదే सकल पोसल पेर में गनु मा निजा कोटास्तुल. పురుషోత్తమ చౌదరి గారు ఏమంటున్నారంటే, పేతురాది సకల పోసలు పేర్మిగను మా నిజ కూటస్థులు, మా కూటములో వారు ఉన్నారంటున్నారు. మా కూటములో మనుషులే కాదు పరిశుద్ధులు కూడా ఉన్నారని. అదొక మహోన్నతుని విద్య. ఈ వచనాలు ఎవరు పలుకుతున్నారంటే, మహోన్నతుని విద్య ఎరిగినటువంటి బిలాము పలుకుతున్నాడు ఈ మాటలు. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. సర్వశక్తుని దర్శనము పొందెను. ఏమి పొందెను? పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. దర్శనాన్ని ఈ బిలాము పొందిన దర్శనాన్ని చూస్తూ ఆయన మాట్లాడింది ఏమిటంటే, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. బిలాము దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ దృశ్యము ఇప్పటిది కాదు, మరలా సమీపములో ఉన్నట్టు కాదు అనంటూ బిలాము అంటున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇదన్నమాట. ఆయన చూచేది ఏమిటంటే, నక్షత్రం అనేది యాకోబులో ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూస్తున్నాడు. ఏంటి నక్షత్రం? యాకోబులో నక్షత్రం ఉదయించును. యాకోబులంటే యాకోబు సంతానములు. యాకోబు సంతానములో ఏ ఉదయించును? నక్షత్రం. ఆ నక్షత్రం అంటే ఎవరు? యాకోబునకు 12 మంది కుమారులు. అందులో కుమారుడు యూదా. ఆ యూదా గోత్రములో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశములో నుండి ఈ లోకములో జన్మించినటువంటి వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యాకోబులో నక్షత్రం అంటే యాకోబు సంతానములో ఉదయించే నక్షత్రం. అంటే యేసునాథునికి పేరేమిటంటే నక్షత్రం. నక్షత్రములో చీకటి ఉండదు. యేసులో చీకటి లేదు. ఆయనలో మచ్చ లేదు. ఆయనే నక్షత్రం. అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగా పుట్టవలయును రాత్రిపై, రక్షణాతుని సదా నిరీక్షించును. నక్షత్రం బహు రక్షకుడు దీక్షే. ఈ క్రిస్మస్ దర్శన క్రిస్మస్. ఎక్కడో జరగబోయేది, ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే చూస్తున్నాడు బిలాము. నక్షత్రము యాకోబులో ఉదయించును. చూచుచున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు, చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. అంటే చూస్తున్నాను, ఆ కార్యాన్ని నేను నా మనోనేత్రములతో చూస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్లో ఎన్నో పాటలు ఉండొచ్చు, క్రిస్మస్లో ఎన్నో నాటికలు ఉండొచ్చు, క్రిస్మస్లో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండొచ్చు.
క్రిస్మస్లో మంచి విందులు ఉండొచ్చు, వినోదాలు ఉండొచ్చు, కానీ క్రిస్మస్లో అందరూ మోకాళ్ళుని ఒక అర్ధ గంట సేపు అయినా మోకాళ్ళపై నిలవబడి 2 చేతులు జోడించి ధ్యాన క్రిస్మస్ చేస్తే దేవునికి ఎంత మహిమ వస్తుందో. బలో యేసు మహారాజుకో. ప్రియులారా, నిజంగా నేను అనుకుంటాను, సంఘములో వాళ్ళందరూ కూడా ఎంత 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి దేవా 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 దివినున్న దేవా పాడండి. దేవా 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 దివినున్న దేవా పరలోక దేవా దేవా. మోకాళ్ళ మీద ఉన్నప్పుడే దేవుడే దర్శనములు చూపిస్తారు. ఆ దర్శనమే బైబిల్కి సరిపడగా ఉంటే నమ్మాలి, బైబిల్కి వ్యతిరేకముగా ఉంటే మానేయాలి. బైబిల్ను బట్టి ఆ దర్శనము నిజమో కాదో తేల్చుకోవాలి. ఒకటి దర్శన క్రిస్మస్, రెండవది ఏమిటంటే దర్శన రెండవ రాకడనే దర్శనములో చూడాలి. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని పూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆకాశ మండలానికి యేసు రాబోతున్నారే, ఆ కార్యాన్ని దర్శనములో చూస్తూ యేసు వారిని కలుసుకున్నట్లుగా దర్శనములో చూస్తుంటే నేను వెళ్ళిపోయినట్లుగా వరుడు క్రీస్తు మేఘములపై వేగముగాను రాగానే మేఘం మీదికి వెళ్ళి నేను హల్లెలూయా పాడేదన్. బిలాము దర్శనాన్ని చూస్తున్నాడు. అందుకే బైబిల్ మిషను దేవుడు బయలుపరిచిన తరువాత దైవజనుడు ఈ లోకానికి చెప్పిన మాట ఏమిటంటే, ఒక గదిలోకి వెళ్ళండి, దేవునితో సహవాసము నేర్చుకోండి. దీనికి పేరే మహోన్నతుని విద్య. ఈవేళ బైబిల్ మిషన్ గుర్తికొచ్చిన ఎంతో మంది ఈ విద్య నేర్చుకున్నారు. మోకరించుండగా ప్రభు మాకు కనబడ్డారు అని, మోకరించుండగా ప్రభు తెలియజేశారని, 1 సెంటు కూడా స్థలము లేని టైంలో ప్రభు దర్శనమిచ్చి ఈ స్థలమంతా ఇచ్చేస్తాను, ఇది కూడా చాలదు, ఎంత ఇచ్చిన అన్నారు. ఏమీ లేని కాలంలో విస్తారమైన ప్రజలు ప్రవాహము వలె వస్తారన్నారు. తాటి ఆకుల పందిర్లో ఈ స్లాబులు చూపించారు దర్శనములో. ఈ 61 ఎకరాల పొలాన్ని చూపించారు దర్శనములో. దర్శన సేవ. ప్రియులారా, నిజంగా క్రిస్మస్ రోజునే అందరూ మోకాళ్ళ మీద ఉండి, అయ్యా అప్పుడు జరిగిన కార్యము, చిన్ని బాలుడు, ఇప్పుడు యేసునాథుడు చిన్ని బాలుడుగా లేరు, ఆయన నరుడుగా లేరు. అప్పుడు నరుడు అయి ఉన్నారు 33 సంవత్సరాలు, ఇప్పుడు దేవుడే నరుడుగా వచ్చారే, పశువుల తొట్లో ఉన్నారే, ఆ కార్యాన్ని నాకు చూపించండి ఆయన. దైవజనుడు దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఆ తొట్టి కనిపించిందట. ఆ తొట్టిలో ప్రభు కనిపించారట, యేసు బాలుడు కనిపించారట. ప్రభువా మీ జన్మాన్ని నాకు చూపించండి అంటే ఆ జన్మమంతా కనబడుతుంది. దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చిరు, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చిరు, పరలోక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను, ఉయ్యాలో పరలోక దేవుండు ఉయ్యాలో ధరణిపై పుట్టెను, ఉయ్యాలో. గమనించే మాట ఏమిటంటే, ఈ పాట దర్శనములో చూస్తూ పాడారన్నారు. ఇంకొక పాట లాలి లాలి లాలి
మరియమ్మ పుత్ర నీకే లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. దర్శనములో చూస్తూ లాలి లాలని పాడారు. మరొక పక్షాన్ని చూస్తే పశువుల దొడ్డిలో ఉన్నటువంటి యేసునాథుని చూస్తూ పాడినటువంటిది ఏమిటంటే, ముందు నాకు సిల్వ భారంబు మోయవలసి. ఏమంటున్నారు? ఓ బాలుడా, శిశువుగా ఉన్న ప్రభువా, ముందు నాకు మీరేం చేయబోతున్నారు? సిలువను మోయబోతున్నారు, సిలువలో వేలాడబోతున్నారు, రక్తము చిందించబోతున్నారు, చనిపోబోతున్నారు. ముందు నాకు సిల్వ భారంబు మోయవలసి యున్న భారంబు నీ మీద ఉన్నదనియు. ఆ భారమంతా మీ మీద ఉందని ఎరిగి ఉన్నను, ఎరుగని నరుని పగిది పండియాడుచుంటివా పశుల దొడ్డే. పండియాడుచుంటివా 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 పశుల దొడ్డే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసే మాట ఏమిటంటే దర్శనము. అందుకే తెల్లవారుజాము 3 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి. మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా ఈ మాట అనేక సార్లు చెప్పడం కారణం ఇదే. మోకరించి చేతులు జోడించండి, 1 గంట కనిపెట్టండి, పండుకోండి. కనిపెట్టినప్పుడు లేకపోతే పండుకున్నప్పుడు దేవుని యొక్క దర్శనములు నీకు చూపిస్తారు. దేవుడు దర్శనములతో నీ ఆత్మను బలపరుస్తారు. వాక్యముతో బలపరిచే దేవుడు, పాటలతో బలపరిచే దేవుడు. ఆ వాక్యమే నీలో నెరవేర్చబడినప్పుడు ఇప్పుడు మేమేం చెప్తాము? 92వ సంవత్సరములో దేవుడు చూపించిన దర్శనాలు నెరవేరాయి. దేవుడు చెప్పినవి నెరవేరినప్పుడే ఎంత బాగుంటుంది. ప్రభునందు ప్రియులారా, బిలాము చూచాడో, దర్శనములో చూచాడో, యేసునాథుని చూచాడో, యెషయా ప్రవక్త ఉన్నాడో, ఆయన చూచారో. యెషయా ఒక రోజున ధ్యానములో ఉండగా ఆయనకు తొట్టి కనిపించింది, తొట్లో శిశువు కనిపించారు. అందుకే యెషయా 9:6 అంటున్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను అన్నారా? పుట్టును అన్నారా? పుట్టెను అంటే పుట్టినట్ట, పుట్టబోచున్నట్లా, జరిగిపోయినట్లే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే పుట్టేశారు, శిశువు జన్మించేశారు. జన్మించేయడం ఏంటయ్యా? క్రీస్తు పూర్వం యేసు పుట్టుక మునుపు 749 సంవత్సరాల క్రితం వాడు యెషయా. 749 సంవత్సరాలు వెనక్కున్న నీవు పుట్టడమేంటి? ఏంటి మాటలంటే? పుట్టాను ఎందుకన్నానంటే నేను చూచేశాను కాబట్టి పుట్టినన్నాను. ఆయన చూస్తుంటే మనకు కుమారుడు, ఆయన అందరికీ కుమారుడు అన్నట్లుగా కనిపించారు. ఒక ఇంట్లో బాబు జన్మిస్తే వాళ్ళ కుమారుడే, కానీ యేసునాథుడైతే అందరికీ కుమారుడు. యేసు మహారాజుకు ఆయన చూస్తుంటే ఆయన నాకు ఎలా కనిపించారంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నట్లు కనిపించారు. అంటే ఆ శిశువే రాజులే కనిపించారు నాకు. ఇంకెలా కనిపించారంటే ఆయన ముఖాన్ని చూస్తున్నాను, పరీక్షిస్తున్నాను, ఆశ్చర్యకరులే కనిపించారు. ఆయన చూస్తున్నాను, ఆలోచనకర్తలే కనిపించారు. ఆయన చూస్తున్నాను, బలవంతుడైన దేవుళ్ళే కనిపించారు. ఆ బాలుడే బలవంతుడైన దేవుళ్ళే కనిపించారు. ఆ శిశువు ఆశ్చర్యకరుడు, ఆ శిశువు ఆలోచనకర్త, ఆ శిశువు బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ యెషయా గారు దర్శనములో చూస్తున్నారు. 700 సంవత్సరాల తర్వాత జరిగేది ఇప్పుడు చూస్తున్నారంటే ఎంత ఆశ్చర్యం!
తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ప్రయాణం చేసి దేశము కానీ దేశానికి బయలుదేరి వచ్చారు. ఈరోజు ఇరాన్ అనే దేశంగా పిలువబడుతుందే, పాతకాలంలో పర్షియా ఆ దేశము నుంచి వచ్చారు. తూర్పు జ్ఞానులు వచ్చి రుయ్యాలో దోసిలోకి మ్రొక్కి రుయ్యాలో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూస్తే వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వినాలి ప్రియులారా, శిశువును పూజించి యేసునాథుని పూజించారో ఈ జ్ఞానులైన వారేమిస్తున్నారు? బంగారం ఇచ్చారో, రెండోది సాంబ్రాణి ఇచ్చారో, మూడోది బోళం ఇచ్చారు. సృష్టిలో చాలా చాలా ఉన్నవి, కానీ బంగారాన్ని ఎందుకు ఇచ్చారు ఆయనకి? చూస్తున్నారు యేసు బాలుణ్ణి, ఈయనకి ఏమిస్తే మంచిదో. యేసునందు కోట్లాది మంది విశ్వాసముంచుతారు. విశ్వాసమునకు గుర్తుగా యేసు నా ప్రభువని, ఈయన మీద విశ్వాసం, ఈయనే నా పాప విమోచకుడు, నాకు మోక్షదాత ఈయనే అని నమ్ముతారు. మార్గం ఈయనే, సత్యం ఈయనే, జీవం ఈయనే, యేసే యేసే అని నమ్ముతారు. కోట్లాది మంది విశ్వాసముంచేటువంటి వారిన, అందుకనే విశ్వాసమునకు గుర్తుగా సమర్పించినటువంటి బంగారము. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలకే 1 తులం బంగారం, అర్ధ తులం బంగారం, పావు తులం బంగారం కూడా మీ ఇంట్లో లేదు, మా ఇంట్లో కూడా లేదు. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ దగ్గర ఏ బంగారము, ఒక ఉంగరము ఇట్లాంటిది ఏమీ లేదు. కానీ మా నాన్నమ్మలో చూచిన బంగారం ఏమిటంటే విశ్వాసం. విశ్వాసముతో రాజ్యాలు జయించారు, విశ్వాసమును బట్టి అగ్ని చల్లార్చారు, విశ్వాసము ద్వారా సింహము నోళ్ళు మూయబడ్డాయి, విశ్వాసము ద్వారా అద్భుతాలు చేశారు. విశ్వాస శూరులు లేక విశ్వాస వీరుల అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు ఎక్కువసార్లు చదువుకోండి. విశ్వాస శూరుల అధ్యాయం. దేవుని మీద విశ్వాసమునకు ఓటమి లేదు, విశ్వాసం ఓడిపోదు. అందుకని యేసునందు కోట్ల మంది విశ్వాసం ఉంచుతారు ప్రపంచ ప్రజలు అని చూస్తున్నారు జ్ఞానులు. ఈయన యందు కోట్ల మంది విశ్వాసం ఉంచేది ఇప్పుడే చూస్తున్నారు. రెండోది సాంబ్రాణి. పాత నిబంధన కాలంలో ఆరాధనకు ఉపయోగించేటువంటి వారు సాంబ్రాణిని. లేవియ కాండము 2వ అధ్యాయం 1-2 వచనాలు మనము చూస్తే, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తగ్గింపవలెను. సాంబ్రాణి వాడారు పాత నిబంధన కాలములో. ఇదిగో ఈ బాలుడి విషయములో, ఈ లోకరక్షకుని విషయములో సాంబ్రాణి వాడుతారు. సాంబ్రాణి ప్రజలు దేవునికి చేయు ప్రార్థన యేసు నామములో. బంగారం అనబడే విశ్వాసం, ప్రార్థన అనబడే సాంబ్రాణి. 141వ దావీదు సంకీర్తన 2వ వచనములో, నా ప్రార్థన ధూపము వలెను. ప్రార్థన సాంబ్రాణి ధూపములాడిది. ఇదిగో ధూపం. ఈవేళ ఎన్ని కోట్ల మంది ప్రార్థన ప్రార్థన, అది ఏ సంఘమైనా కావచ్చు. ప్రార్థన 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 ప్రార్థన, దేవుని వేడుకోవటం. హృదయంపు పళ్ళెమందదిమి విశ్వాసము కానుకయిము బంగారమగును. హృదయం అనే పళ్ళెములో అదిమి కానుకివ్వు. అదేమిటంటే విశ్వాసం ఇవ్వు. యేసయ్యా మీరు నాకు కావాలనైనా హృదయ దుపార్తిలో నిమిడించి ప్రార్థన
రాజనిమ్మదియ సాంబ్రాణియగును. హృదయ ధూపార్తిలు నిమిడించి నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే అదే సాంబ్రాణి. కుడి చేతి వైపున దొంగ సాంబ్రాణి వేసాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కటి ప్రార్థన. కనుక ఈ జ్ఞానులే జరగబోయేదంతా చూస్తున్నారు. కోట్ల మంది ఈ బాలునిపై విశ్వాసం ఉంచుతారు, కోట్ల మంది ఈ బాలుని నామములో ప్రార్థిస్తారు. ఇక మూడవది ఏమిటంటే, హృదయంబు పాత్రలో నెగయు పశ్చాత్తాప మునుపెట్టి ఇమ్మది బోళమగను. ఈయనకే చాలా మంది కానుకిస్తారు. అదేమిటంటే పశ్చాత్తాపం. వేలు వేలు లక్షల లక్షల కానుకలు వేసి ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టమైన కానుక ఏమిటంటే, తండ్రి ఈ రోజున నేను మారిపోయానయ్యా. పశ్చాత్తాపం అనే బోళం ఎలాగూ సువాసన వస్తుందో అలాగే పశ్చాత్తాపం దేవునికి సువాసన లాంటిది. బంగారం ఇవ్వాలో, సాంబ్రాణి ఇవ్వాలో, బోళం ఇవ్వాలో చూచుకొని తగినట్లుగా ఇచ్చారు. క్రిస్మస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా, తండ్రి మీరెవరో, మీరు లోకాలు చేసిన దేవుడు, మీరెవరో సృష్టికర్త, మీరెవరో విశ్వమంతయు నేలు విరాసానుడవయ్యో. మీరు విశ్వానేలేవారు. పశ్వాళితో దొట్టి పండియుంటివి నీవు, కొనియాడ తరమే నిన్ను. అమ్మా, బైబిల్ చదువుతుంటే ఎంతటా ఆయనో మీకు అర్థమైందా? మోకాళ్ళ మీద ఉంటే ఎంతటా ఆయన అర్థమైందా? అలా తెలుసుకున్న వారి కొరకు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఏసైతే సిలువ వేయబడి చనిపోయారో, సమాధి చేయబడ్డారో, సమాధిలో నుంచి 3వ దినమందు లేచారో, ఆ లేచిన యేసు పరమునకు ఆరోహణమయ్యారు. ఆ యేసు రాబోతున్నారు. ఆఖరికి ఒక మాట, ఇంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, నువ్వు ఎంత చేసినా నువ్వు మారాపోతే, నీ హృదయంలోకి యేసు రాపోతే, నీ జీవితంలోకి అది క్రిస్మసే కాదు. ఈ మాటలు దేవుడు మీలో పదిలపరచి దర్శన క్రిస్మస్ చేసేవారిగా మిమ్మల్ని చేయాలని